ఆదిలాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. విమాన శాఖకు సంబంధించి ఏదైతే విమానయాన ఆశలు ఉన్నాయో ఆదిలాబాద్కు సంబంధించి ఆ ఆశలు ఫుల్ఫిల్ చేసేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆదిలాబాద్కు విమానయాన సంస్థను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏరోడ్రమ్లో ఉన్నాం, ప్రస్తుతం ఏరోడ్రమ్ను పరిశీలిస్తున్నారు. ఏరోడ్రమ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎయిర్ బేస్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా, ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా, దానికి సంబంధించిన కీలక శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించి సానుకూలంగా స్పందన రావడం, ల్యాండ్కు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగానైతే ఒక విమానయాన ఆశలన్నీ ఆదిలాబాద్కున్నాయి. ఎప్పటి నుంచో కలలు కంటున్నారు ఇక్కడ ప్రజలు, ఎప్పుడు వస్తుందా అని. చాలా ప్రాంతాల నుంచి ఈ ఆదిలాబాద్ మీద ఫోకస్ ఉంది. ఆదిలాబాదు అభివృద్ధికి దూరంగా ఉందని చాలా నాయకులు చెప్తున్నారు. మీరు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు విమానయాన ఆశలు ఏ వరకు వచ్చే అవకాశం ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎంత ఉంది, ఇందులో ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి? నేను గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఉత్తరాలు రాశాను ముఖ్యమంత్రి గారికి. వరంగల్ ఆదిలాబాద్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముందుకు రండి అని. అదేవిధంగా మా యొక్క సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నటువంటి సింధియా గారు, జ్యోతిరాదిత్య సింధియా గారు స్వయంగా ముఖ్యమంత్రికి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి విషయాలన్నీ చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం, ముందుకు రండి అని అడిగారు. కానీ దురదృష్టవశాత్ అప్పుడు ముందుకు సాగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ల్యాండ్ అక్విజిషన్ చేయడం కోసం వాళ్ళు జీవో కూడా ఇష్యూ చేశారు. కాబట్టి నేను రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిన తర్వాత ఆయన కూడా నాకు సానుకూలంగా స్పందించారు. మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు, మా స్థానిక ఎమ్మెల్యేలు అందరం కలిసిపోయాము. పోయిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, నాకు ఉత్తరం కూడా రాశారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా అన్నాను, మీది చెప్తే మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ప్లాన్ చేయండి అని చెప్పారు. ఈరోజు ఒక్కసారి నేను ఎట్లా ఆదిలాబాద్కి వచ్చాను కాబట్టి ఎక్కడ ఎటు నాకు కూడా ఐడియా లేదు కాబట్టి ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఎటుందో చూద్దామని చెప్పి మా స్థానిక పార్లమెంట్ సభ్యులు, మా స్థానిక శాసనసభ్యులు నగేష్ గారు, శంకర్ గారు, మిగతా ఎమ్మెల్సీ, మిగతా ముఖ్య అధికారులతో కలిసి వచ్చాము. ఈ సందర్భంగా డిఫెన్స్ అధికారులను కూడా పిలిచాను నేను, వాళ్ళు కూడా వచ్చారు. దాంతోపాటు రెవెన్యూ అధికారులను కూడా పిలిచాను. ఒక రౌండ్ చూసింది. మేము త్వరలోనే రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఫర్దర్ ఒక విధి విధానాలు రూపొందిస్తాము. డిఫెన్స్ ఏం చేయాలి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రెండు ప్రధానమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖలు, సివిల్ ఏవియేషన్ కానీ రక్షణ శాఖ కానీ, వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, ఎవరు రోల్ ఏమిటి, ఎవరు ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేస్తారు, దీనిపైన మనకు ఎంత ల్యాండ్ కావాలి, ఇప్పుడు ఉన్నటువంటి పాత రన్వేని ఉపయోగించుకుందామా, లేకుంటే దాని మధ్యలో నుంచి ఇంకా పెద్దదైన కొత్త రన్వే తీద్దామా, ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. డిఫెన్స్ వాళ్ళు ఏమంటారంటే మేము ఇంకా డిఫెన్స్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేస్తాం, ఇక్కడ చేసినట్టయితే చాలా బాగుంటుంది, మాకు కూడా ఉపయోగం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎందుకంటే మా వాహనాలు, వెహికల్స్ అన్నీ వస్తుంటాయి, దాని మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రజలు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేసుకుంటాం, ఎట్లా చేస్తున్నాం కాబట్టి దాని గురించి కూడా ఆలోచన చేయండి అని ఇప్పుడు మీ ముందే చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాము. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులను, వాళ్ళు మంత్రులు వచ్చిన, అధికారులు వచ్చిన వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి ముందుకెళ్తాం. అంటే అన్ని శాఖలకు సంబంధించిన సమన్వయం చేస్తామంటున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా ముందుకు వచ్చారు. ఇటు రక్షణ శాఖకు సంబంధించి కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎప్పటి వరకు ఆశలు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ ఒక రూపం మారుతుంది, ఆదివాసీల జిల్లా కాస్త అభివృద్ధి జిల్లాగా పయనమవుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఆశలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎప్పటి వరకు నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి? మీరు ఏదైనా ఆకాంక్షిస్తున్నారో మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం. మాకు కూడా అదే రకమైనటువంటి పట్టుదల ఉన్నది. అందుకోసమే నేను ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఎజెండా పెట్టుకొని డిఫెన్స్ అధికారులను తీసుకొని వచ్చాను. తొందరగా, ఎంత తొందరగా వీలైతే తొందరగా విధి విధానాలు రూపకల్పన చేస్తాం. కొంత ల్యాండ్ అక్విజిషన్ కూడా మనకు ఎంత కావాలి, ఏ సరిహద్దులు కావాలి, ఒకసారి మేము నిర్ణయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నిర్దేశించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మిగతా డిజైనింగ్ చేయడము, టెండరింగ్ ప్రాసెస్, బడ్జెట్ అలొకేషన్ ప్రాసెస్, జీవోలు తీయాల్సినటువంటి ప్రాసెస్ చాలా ఉంటుంది. అన్నీ అయినా కూడా ఏదైనా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క యుద్ధ విమానాన్ని సివిల్ ఏవియేషన్ యుద్ధ ఎయిర్పోర్ట్గా మారుస్తాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు ఇష్యూలో ఇటు కేసీఆర్ మళ్ళీ ఒక ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. గత 10 ఏళ్లుగా చేసిన ఉద్యమాల్లో నీళ్లు, నిధులు, నియామకాలన్న ఎజెండా ఎత్తుకొని తెలంగాణను అన్యాయం చేస్తారని మీరు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ ఉద్యమ బాట పట్టడం, దీని వెనుకున్న కథా కమానిషి ఏమనుకుంటారు? ఇప్పుడు ఏమైందని ఉద్యమ బాట పడుతున్నారు?
ఇన్ని రోజులు 2 సంవత్సరాలు బయటికి రాలేదు. ఇప్పుడు ఏమొచ్చిందని ఉద్యమం బాట పడుతున్నారు? ఏం జరిగిందని? కేంద్ర ప్రభుత్వము ఎవరికి కూడా ఒక చుక్క నీరు అదనంగా లేకపోతే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నష్టం జరగని విధంగానే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్నప్పుడు ఎవరి మీద ఉద్యమం చేస్తామంటున్నారు? ఏం జరిగిందని? కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఎవరికైనా యాక్సెప్టెన్స్ ఇచ్చిందా? ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నదా? ఏదైనా కొత్తగా ఎవరికైనా వాటర్ అలొకేట్ చేసిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వరకు మేము ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, కేసీఆర్ ఏదో ఇప్పుడు ఏదీ లేదు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడుకో, నాకేం అభ్యంతరం లేదు. మధ్యలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు. ఆయన ఏదైనా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆ 2 పార్టీలు ఒకటే, అవి ఒకే తానుముక్కలే, బొమ్మాబురుసు లాంటి పార్టీలే, 2 అవినీతి పార్టీలే, 2 ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి పార్టీలే. వాళ్ళు మాట్లాడుకోమనండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అనవసరంగా మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మధ్యలో దిస్తే మాత్రం ఎవరికి మర్యాద ఉండదు. రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు, మీరేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. చెప్పమనండి. ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే, ఎవరికైనా చెప్పిన మాట మీద నిలబడేటువంటి సత్తా ఉంటే, మేమేడ కలిసామో వాళ్ళేడ కలిసామో చెప్పనండి. వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, కలిసి అధికారంలో పంచుకున్నారు ఢిల్లీలో, కేంద్రంలో. వాళ్ళ ఒకే తానుముక్కలు. కేసీఆర్ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి మా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎవరికి లేదు. మేము ఎవరిని ఎప్పుడు కూడా కలవలేదు. భవిష్యత్తులో స్వతంత్రంగా తెలంగాణలో మా పార్టీ అధికారంలో రావడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇది కిషన్ రెడ్డి చెప్తున్నది. ఏకైక లక్ష్యంగానే ముందుకెళ్తాం, బీజేపీ రాబోయే కాలంలో ఏకైకానంగా ఒక పార్టీగానే ముందుకెళ్తామని చెప్తున్నారు. ఏరోడ్రామ్కు సంబంధించి ఏదైతే ఏరియాలో ఉందో విమానయానానికి సంబంధించిన ఆదిలాబాద్ ఆశలను కేంద్ర ప్రభుత్వంగా మేము ఫుల్ఫిల్ చేస్తామంటూ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చెప్తున్న పరిస్థితి. ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఆదిలాబాద్ నుండి.